మాధవీలత గారు హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ క్యాండిడేట్గా. అయితే ఇప్పటి వరకు నేను మాధవీలత గారు ఒక సంచలనం క్రియేట్ చేస్తున్నారు. ఇది ఆల్ ఓవర్ ఇండియా బాగా అంటే హాట్ టాపిక్గా తయారైంది. ఈ యొక్క ఎఫెక్ట్ ఇండియా మొత్తం ఉపయోగపడుతుంది. ఓవైసీని టక్కర్ చేయడం అంటే ఓవైసీతో ఫైట్ చేయడానికి బీజేపీ రెడీ అయింది అని చెప్పి అనిపించింది. కానీ నెంబర్స్ చూస్తుంటే కొంచెం ఆశ్చర్యకరమైన నెంబర్స్ కనపడతా ఉన్నాయి. అయితే కొన్ని పోల్స్ కూడా వచ్చినాయి. అయితే ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు అసలు ఈ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఓట్ పర్సంటేజ్, ఓట్ షేర్స్ ఎట్లా వచ్చినాయి అని చెప్పి నేను ఒకసారి చూస్తూ ఉన్నాను. సో 2004లో ఓవైసీకి 37.39% వచ్చింది, బీజేపీకి 28.25, కాంగ్రెస్కి 25.29, ఎంబీటీ అని ఇంకో పార్టీ ఉంది అక్కడ ఓల్డ్ సిటీలో, ఈ ఓవైసీకి అగ్నెస్ట్గా వాళ్ళకు 4.8%. సో మళ్ళీ 2009లో చూస్తే ఏఐఎంఎంకి 42%, అంటే ఎంబీటీ పార్టీ లేదు. సో అది వాళ్ళకి యాడ్ అయిపోయింది. టీడీపీకి 26.5, అంటే ముస్లింని నిలచోబెట్టారు ఈసారి టీడీపీ వాళ్ళు 2009లో. ఈ కాంగ్రెస్కి 12.85, బీజేపీకి 10.3%. పీఆర్పీ అంటే ఏదో ఇంకో పార్టీ, ఏదో పీఆర్పీ అంటే మన ప్రజారాజ్యం పార్టీ అయింటుంది, దానికో 3.5%. సో బేసికల్గా ఏఎంఐఎంకి 37% 2004లో, 42% 2009లో, అంటే ఎంబీటీ పార్టీ లేదు 2009లో. సో వాటి రెండు మర్జ్ అయిపోయినాయి. సో 42% 2009. సో 2014లో 52% వచ్చింది, బీజేపీకి 32% వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 20% డిఫరెన్స్ వచ్చింది. టీఆర్ఎస్, పిరమిడ్ పార్టీ అంటే ఏదో ఇవన్నీ హిందూ ఓట్లని చీల్చే పార్టీలు ఏమన్నా కానీ బీజేపీ కాకుండా వేరే అన్ని పార్టీలు హిందువులు నిలబడాయి, హిందువులు ఓట్లు చీల్చడానికి నిలబడ్డాయి. సో బేసికల్గా ఏఎంఐఎంకి 52, బీజేపీకి 32 వచ్చింది. ఓకే, 2014లో. ఇక 2019లో ఏఎంఐఎంకి పెరిగింది మళ్ళీ 58.95, అంటే 59% వచ్చింది, బీజేపీకి ఓన్లీ 26% వచ్చింది. ఓకే కానీ ఈసారి ఏం జరుగుతుంది? ఈసారి బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, మిగతా ఏ పార్టీని పట్టించుకునేటట్టు కనపడట్లా. ఫైట్ విల్ బి డైరెక్ట్ ఫైట్ విత్ ఇన్ ఓవైసీ అండ్ బీజేపీ. అయితే ఈ జన్ లోక్పాల్ వాళ్ళు సర్వే చేశారంట. సో వాళ్ళు 15 రోజుల క్రితం, అంటే 15 days బ్యాక్ చేసిన సర్వే ప్రకారం ఏఎంఐఎంకి 48%, బీజేపీకి 36-38% ఆ రేంజ్లో వస్తాయి అని చెప్పని వాళ్ళు ప్రిడిక్షన్ ఇచ్చారు. ఓకే, కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు, మాధవీలత ఇస్తున్న స్పీచ్లు కానీ, తనకొచ్చే హైలైట్, తనకొచ్చే అట్రాక్షన్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఏఎంఐఎంకి 44.25, బీజేపీ ఈజ్ అట్ 42%, కాంగ్రెస్కి 6.7%, బీఆర్ఎస్కి 4%, అదర్స్ 3%. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది ఓకే. సో ఇది జన్ లోక్పాల్ వాళ్ళు ఇస్తుంది ఇవాళ సర్వే రిజల్ట్. సో ఇది చూస్తూ ఉంటే బీజేపీ నిజంగానే ఈ హైదరాబాద్ సీట్లో ఓడించాలని చెప్పని భయంకరమైన ప్రయత్నం జరుగుతుందని చెప్పని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఎందుకు ఇంత అటెన్షన్ చూపిస్తుంది బీజేపీ కూడా ఈ సీట్ మీద అని చెప్పనని. అంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ డిఫీటింగ్. హిందువులందరూ ఒకటి అవుతాయి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్కి వేసే ఓట్లు అసలు వాళ్ళకి తెలుసుకోవాలా, వాళ్ళకి వేస్తే ఏం లాభం? మాధవీలతకేయండి, బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఓటు కూడా ఏం లాభం? 3-4% ఓట్లు హిందువుల ఓట్లు చీల్చి హిందువులు నోడించుకుంటే ఏమొస్తుంది మీకు? ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందిరా బాబు, ఇక బీఆర్ఎస్ పార్టీ లేదు, ఇక అయిపోతుంది. ఈసారి ఇంకా మూసేస్తారు దీన్ని. ఆ కవితమ్మ లోపలికి వెళ్ళింది, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెంతమంది పోతారో లోపలికి తెలియదు మీకు. కాబట్టి ఈ పిచ్చి ప్రలోభాలకి పోకుండా మన ఫైర్ బ్రాండ్ మాధవీలతకి ఓటేయండి, ఈసారి ఓవైసీ గారిని ఓడించండి. రైట్, హిందువులంతా ఒకటవ్వాలని చెప్పని నేను అభ్యర్థిస్తూ మీకు మాధవీలతను గెలిపించాలని చెప్పని అభ్యర్థిస్తున్నా. జై హింద్.